తరచూ జరుగుతున్న సమావేశాల్లో సీఎం చంద్రబాబు మంత్రుల పనితీరుతో పాటు ఎమ్మెల్యేల పనితీరుపై ఎందుకు అసహనం వ్యక్తం చేస్తున్నారు? ఒక పక్క మంత్రుల శాఖలపై పట్టు సాధించడంలో విఫలమవుతున్నారా? కనీసం ఢిల్లీ నుంచి నిధులు తీసుకురాలేకపోతున్నారా? ఎంపీలతో సమన్వయ లోపం వల్లే ఆ పరిస్థితి ఏర్పడిందా? మంత్రులు అధికారులు కలిసి ఒక్కరోజు ఢిల్లీ వెళ్తే నష్టమేం లేదని సీఎం చంద్రబాబు చెప్పడం అందుకేనా? అంటే వారి మధ్య సమన్వయం సరిగ్గా లేదని సీఎం సమావేశాల్లో గుర్తు చేస్తున్నారా? ప్రస్తుతం ఇవే అంశాలు పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారుతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం పలు అభివృద్ధి ప్రాజెక్టులు కేంద్రంతో ముడిపడిన నేపథ్యంలో వీటిపై ఎక్కువ దృష్టి పెట్టింది. కూటమిలో ఉన్న ముఖ్య నాయకులు పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి బీజేపీ నుంచి రాష్ట్ర మంత్రి సత్యకుమార్ యాదవ్ వరకు ఢిల్లీ బాట పట్టి రాష్ట్రానికి నిధులు తీసుకొచ్చే ప్రయత్నాలు మొదలుపెట్టారు. మంత్రులే కాదు, అధికారులు సైతం ఒక్కరోజు ఢిల్లీ వెళ్తే నష్టం లేదంటూ సీఎం చంద్రబాబు అనడంతో అసలు సమన్వయం లేకపోవడంతోనే సంబంధిత శాఖ నిధులు రావట్లేదనే అంశాలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారుతుందట. గత కొన్ని నెలలుగా సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు చూస్తే మంత్రులు ఎమ్మెల్యేల పనితీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారట. వీరితో పాటు కొంతమంది అధికారుల తీరుపై కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోందని సమాచారం. కేంద్రంలో టీడీపీ ఎంపీలు ఉండటంతో పాటు కేంద్ర మంత్రి పదవులు సైతం ఉన్నప్పటికీ మంత్రులు ఎమ్మెల్యేలు అధికారులు సమన్వయం చేసుకుంటే నిధులు ఎందుకు రాకుండా ఉంటాయని సీఎం సైతం సీరియస్ అవుతున్నారట. రాష్ట్రంలో బీజేపీ కూటమి ఉన్నప్పటికీ రాష్ట్ర అభివృద్ధిలో నిధులు ఇస్తున్నప్పటికీ కీలక ప్రాజెక్టులకు చెందిన నిధులు రాబట్టడంలో విఫలమవుతున్నారనే చర్చ ప్రస్తుతం పొలిటికల్ సర్కిల్స్ లో జరుగుతోందట. మంత్రులే కాకుండా ఎంపీలు సైతం కేంద్రం నుంచి రావాల్సిన నిధుల కోసం కేంద్ర మంత్రులతో సమన్వయం చేసుకోవాలని సీఎం చంద్రబాబు సూచించారట. కూటమి ప్రభుత్వం మరింత వేగంగా పనిచేయాలని సీఎం చంద్రబాబు హెచ్ఓడీల సమావేశంలో కీలక ఆదేశాలు జారీ చేశారట. ఎమ్మెల్యేలు మంత్రులు అధికారులతో శాఖాపరంగా చర్చిస్తూ ఎప్పటికప్పుడు నిధులపై దృష్టి పెట్టాలంటూ సూచిస్తున్నారట. కానీ వాస్తవ పరిస్థితుల్లో చూస్తే మాత్రం మంత్రులు ఎంపీలు అసలు కలిసి మాట్లాడుకునే పరిస్థితి లేదనే చర్చ కూటమిలో జరుగుతోందట. కొన్ని ప్రభుత్వ కార్యక్రమాల్లో ఎంపీ ఎమ్మెల్యేలకి సమన్వయం లేకపోవడంతో ప్రోటోకాల్ సైతం పాటించట్లేదని పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ నడుస్తోందట. దీంతో అధికారులు కూడా చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారనే చర్చ బాగా జరుగుతోంది. కేబినెట్ సమావేశంలో సీఎం చంద్రబాబు తరచూ ఎమ్మెల్యేల బాధ్యతని జిల్లా మంత్రులు తప్పనిసరిగా తీసుకుని కార్యక్రమాల్లో పాల్గొనాలని సీరియస్ అయినప్పటికీ వాటిని ఎవరూ పాటించట్లేదని సమాచారం. ఎమ్మెల్యే మంత్రుల మధ్య కూడా సరైన సమన్వయం లేకపోవడంతో నియోజకవర్గాల్లో అభివృద్ధిపై ప్రభావం పడుతోందనే చర్చ ప్రధానంగా జరుగుతోందట. ఎంపీలతో కూడా ఇదే పరిస్థితి ఉందట. చాలా జిల్లాల్లో ఎంపీలు ఎమ్మెల్యేల మధ్య సమన్వయం లేకపోవడంతో అధికారులు సైతం ప్రోటోకాల్ విషయంలో విఫలమవుతున్నారనే చర్చ బాగా జరుగుతోందట. అందుకే ప్రోటోకాల్ విషయంలో ప్రివిలేజ్ కమిటీ ముందుకి ప్రజాప్రతినిధులు ఫిర్యాదులు అందిస్తున్నారట. మంత్రులు ఎమ్మెల్యేల మధ్య అధికారులు అనేక విధాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అధికార వర్గంలో చర్చ జరుగుతోందట. ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రోటోకాల్ వివాదాల దగ్గర నుంచి ప్రాజెక్టుల నిధుల వరకు ఇదే పరిస్థితి నెలకొందట. అయితే 2025 నుంచి 26కు సంబంధించి కేంద్రం రాష్ట్రానికి కేటాయించిన నిధులని మార్చి 31 లోపు ఉపయోగించుకోవాల్సి ఉంది. అయితే ఇంతవరకు సగం కూడా తీసుకోలేని పరిస్థితి కనిపిస్తోందట. సీఎం చంద్రబాబు కూడా పదే పదే ఇదే విషయాన్ని ప్రస్తావిస్తున్నారని సమాచారం. ఎమ్మెల్యేలు మంత్రులు ఎంపీల మధ్య సరైన సమన్వయం లేకపోతే ఇబ్బందులు తప్పవనే చర్చ కూడా బాగా జరుగుతోందట.